నమస్తే అందరికీ. ఇక్కడ మొయినాబాద్ పెద్ద మంగళవారంలో 11 రోజులు అయింది. ఇక్కడ పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు. దాంట్లో కూలగొట్టిన దాంట్లో 90% మొత్తము లంబాడి బిడ్డలదే ఉన్నది. కాకపోతే ఇక్కడ అడుగుతుంటే ఏం చెప్తున్నారంటే ఈ సర్వే నెంబర్ 210, 211, 12, 13, 14 సర్వే నెంబర్ వరకు ఇవన్నీ ఇల్లు కట్టుకున్న తర్వాత డబ్బులు డిమాండ్ చేసిరు. మేము ఇవ్వకపోతే కూలగొట్టిరు. అడిగితే 111 జీవోలో ఉన్నాయని చెప్పేసి భయపెడుతున్నారు. ఇప్పుడు కూలగొట్టిన తర్వాత కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఇది కూలగొట్టే ముందు ఏమన్నారో ఒకసారి చెప్పండి అన్న. మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిరా? మాకు నోటీషన్ లేవు, ఏం లేవు సార్. మాకైతే నోటీషన్ ఇవ్వలేడు. నోటీషన్ ఇచ్చిండ్రంటే మేము ఎందుకు వాళ్ళతోటి మేము నోటీషన్ ఇచ్చినామంటే ఆడికే ఆపేస్తుంటాం పని. మాకు ఇప్పుడే కొత్త ఇల్లు కట్టుకున్నాం. ప్లాట్ తీసుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టేసి మాకు 9 నెలలు అవుతుంది ఇల్లు కట్టేసి. ఇల్లు ఓపెనింగ్ పూజ కూడా చేయలేము. వాళ్ళు సటల్గా వచ్చిండ్రు సార్. మాకు పొద్దున్న తెల్లారుజామునే 6 గంటలకు వచ్చిండ్రు. 30 తారీఖు తెల్లారుజామున 6 గంటలకు వచ్చిండ్రు. అందరిది ఫోన్ గుంజుకున్నారు. ఆడవాళ్ళు చూస్తలేరు, మగవాళ్ళు చూస్తలేరు, చిన్న పిల్లలకు చూస్తలేరు, గర్భంతో ఉన్న మనుషులకు కూడా ఆడపిల్లలకు కూడా చూస్తలేరు. గుంజి మనిషికి 4 పట్టుకున్నారు. డైరెక్ట్ తీసుకొచ్చి దేశీబీ వేసిండ్రు సార్. వాళ్ళు డైరెక్ట్ దేశీబీ వేసేసి రాఘవేంద్ర హెల్చర్లో ఉన్నప్పుడు రాఘవేంద్ర హర్షవర్ధన్ వాళ్ళు ఏం నిద్రలో ఉన్నారా? మేము ప్లాట్ కొన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం నిద్రలో పండుకున్నారా? ఆ రోజే మాకు చెప్పేది ఉండే. ఆ రోజు ప్లాట్ కొన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఆ రోజు ఇక్కడ ఇల్లు కట్టేది లేదు. కరెంట్ బిల్ కట్టినా, మీటర్ వచ్చినాం, అన్నిటికీ మేము అన్ని కట్టుతానే ఉన్నాం, అన్ని చేసుకున్నా ఉన్నప్పుడు ఆ రోజు నిద్రలో ఉన్నారా? ఆ రోజు చెప్పొద్దు కదా మాకు. మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నాడో ఎవరు ఉన్నారో మాకు తెలియదు. అది కాదు, ముందల ఉండేసి మాకు దగ్గర ఉండేసి ఫస్ట్ ఇల్లు ముందు వచ్చేసి ముందల నిలబెట్టి కూలగొట్టిపించిండు. వద్దు సార్ అంటే మీకు 50,000 ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, మీరు ఇటు నుంచి వెళ్ళిపోయింది అని మాకు డిమాండ్ చేసిండు. మేము వెళ్ళాం సార్, మేము అసలు ఇటు నుంచి వెళ్ళాము. మాకు ఎక్కడైనా ప్లాట్ అనగిండి, మాకు ఎక్కడైనా ఇల్లు కట్టిస్తేనే మేము వెళ్తాము. అంటే మీకు బందోబస్తు నేను ఎక్కడైనా చేస్తాను, మాదాపూర్ ఆఫీస్కి రండి అని కూడా మాకు చెప్పిండు. ఏది మున్సిపల్ కమిషనర్ గారి పేరేంది? ఆయన పేరు రాజు ఖాజా. ఓకే, అంటే మీరు ఇక్కడ నుంచి కాల్ చేసేస్తే మీకు డబ్బులు ఇస్తాము. డిసిఎం తీసుకొచ్చిండు, ఆంబులెన్స్ తీసుకొచ్చిండు, సామాన్ కూడా వాళ్ళే వేసేసిండ్రు, టాలీలో వాళ్ళే వేసిండ్రు, వాళ్ళే వేసేసి వాళ్ళే తీసుకుపోయిండ్రు. రోడ్ మేము వెళ్ళలేము. రోడ్ మీద దిప్పి 3 గంటలకు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చింది. తెల్లారుజామున సామాన్ వేస్తే 7:30 సామాన్ వేసిండ్రు, లోడ్ చేసిండ్రు. మళ్ళీ 3 గంటలకేమో రిటర్న్ సామాన్ తీసుకొచ్చేసి ఇక్కడ దింపిండ్రు. మేము ఏం పాపం చేసినాము? మేము ఏం అన్యాయం చేసినాము మీకు? మాకు ఇప్పుడు పెద్దోళ్ళు న్యాయం చేయడానికి మాకు ముందలు ఎందుకు దిక్తలేరు? అదే మాకు చెప్పేది. పెద్దోళ్ళు ఎందుకు దిక్తలేరు మా దగ్గర? ఏం పేదోళ్ళు ఉన్నారు బట్టి మాకు ఇట్లా చెప్తున్నా. మా ఊర్లో ఉన్న కొంచెం భూమి ఉన్నా కానీ అక్కడ నుంచి అమ్ముకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాగుపడదామని, పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడ ఉంటారని ఇక్కడ మేము ఇల్లు కొనుక్కొని మేము ఇల్లు కట్టుకుంటే దానికి కూడా వాళ్ళ గింత కూడా న్యాయం లేదా? వీళ్ళు పేదోళ్ళు ఉన్నారు, ఎక్కడో భూమి అమ్ముకున్నారు, ఇది అమ్ముకున్నారని ప్రతి ఒక్క మీడియాలో వచ్చిన ప్రతి ఒక్క మాటలు ఇదే అంటున్నాం. కానీ మాకు ఎవరు పట్టిస్తలేరు. ఈ పెద్దలో చేయి ఉన్నదా, ఎవరి చేయి ఉన్నదో అది మాకైతే తెలియదు సార్. ఇక మీకు నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇస్తే సార్ మేము ఎందుకు పని చేస్తాము? మేము ఎందుకు ఇల్లు కట్టుకుంటాము? నోటీస్ అని ఎందుకు మాకు ఇస్తే మేము ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మేము వెళ్ళిపోయేటోళ్ళము ఆ రోజే సార్. మేము ఇల్లు కట్టము, మేము రాజీనామా చేసేసి మేము ఎట్టాలని వెళ్ళిపోతాము, మాకు ఏదైనా దారి చూపిండని ఆ రోజే మాట్లాడేవాడిని. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు ఎవరైనా రాలేదు సార్. డబ్బులు డిమాండ్ తర్వాత చేసిండ్రు సార్. మా ఇల్లు కూలగొట్టిన తర్వాత డిమాండ్ చేస్తున్నారు, మీకు ఇంత ఇస్తాము, మీరు వెళ్ళిపోయింది అని. అప్పుడు వచ్చింది నోటు మాట. వాళ్ళు 5 లక్షలు ఇస్తాం బతిమిలాడిని సార్. 6-7 సార్లు వచ్చేసి నాకు బతిమిలాడిని సార్. ఇదే చెట్టు కింద వచ్చి నీ 5 లక్షలు ఇస్తాను, 50,000 ఇస్తానని డిమాండ్ చేసేసి మీ సామాన్ తీసుకొని బయటికి వెళ్ళిపోండి అన్నాను. సామాన్ వేసుకొని మీరు ఎక్కడ తీసుకొని పోతారో అక్కడ తీసుకోపోండి సార్, మాకైతే సంబంధం లేవు, మేమైతే ఈ నుంచి కదలమన్నాము. కదలనగానే సామాన్ వేసుకొని పోయి 3 గంటల వరకు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి సామాన్ దింపిండ్రు. ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీని కూడా కొట్టిరు, ఆడవాళ్ళ మీద చేతులు వేసుకున్నారని చెప్పేసి. అవును, ప్రెగ్నెంట్ హాస్పిటల్లో ఉన్నారు సార్. చిన్న పాప ఉంది, సంవత్సరం పాప ఉంది. ఆ పాపకు తీసుకొని హాస్పిటల్లో ఉంది. ఆ పాప ఆమెకు ఎందుకున్నారు చెప్తున్నా, ఆసంటి మాటలు తిడుతున్నారు సార్. ఆ ముసలోడు 6 నెలలు అవుతుంది సార్. ముసలోనికి ఆపరేషన్ చేపించుకొని తీసుకొచ్చినాం. ఆ ముసలోనికి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వారి తెంగిండ్రు. ఆ నడవడానికి రాదు ఆ ముసలోనికి, అక్కడేసిండ్రు. ఇగో ప్రెగ్నెంట్ ఉన్న ఈ పిల్లకేమో భయం పడి అక్కడ దెంకపోయింది పిల్ల. ఆమెకు అక్కడ గుంజుకుపోయిండ్రు. బాలెంత ఉన్న చిన్న పిల్ల సార్. ఇగో ఇదే మనం భాస్కర్ హాస్పిటల్లో డెలివరీ అయిపోయింది, సీజర్ అయింది ఆమెకు.
ఆ పాపకు కూడా చూడలేదు సార్. ఫోన్ ఇవ్వండి సార్, కొంచెం ఫోన్ చేస్తా అంటే కూడా కాదు నేను ఇయ్యమంటే ఇయ్యమన్నారు. పొద్దున ఎన్ని గంటలకు వచ్చి? పొద్దున తెల్లారుజామున సార్ 6 గంటల 6 కూడా కాలేదు సార్. పావుదక్క 6 అవుతుంది. సటల్ గా వచ్చేసి జేసీబీ పెట్టేసిండ్రు సార్. వెనక ముందర ఏం చూడలేదు సార్. బతిమిలాడినాం సార్. సార్ మాకు ఇగో మీకు కూలగొట్టేది ఉంటే మా లాక్ చేయండి, మా సిల్ పెట్టండి, ఇల్లు లాక్ వేసేసి తాళం వేసేసి సిల్ కొట్టండి, మేము కోర్టుతోటి మాట్లాడుకుంటాం. మా కోర్టు నుంచి మాకు ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే మేము వెళ్ళిపోతాము. మీరు ఎంత దారుణంగా కూలగొట్టొద్దు ఇల్లని కూడా బతిమిలాడినాం సార్. అంటే ఇప్పుడు మేము చూస్తున్నాము మీ ఇల్లు ఒకటే కూలిపోయినాయి, మరి చుట్టుపక్కల విల్లాస్ ఉన్నాయి, చుట్టుపక్కల కంటే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు. మరి చుట్టుపక్కల కంటే వాళ్ళ గట్టి వాళ్ళు పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళ దగ్గర పోతే వాళ్ళ పెళ్ళి, పేదోళ్ళ దగ్గర వస్తే ఏమని పెళ్ళి పేదోళ్ళు వాళ్ళు పోతే వాళ్ళు ఊరికే ఉంటారా? ఇంట్లో జొర్రి కూడా ఆ లంచ కొడుకులు వాళ్ళకి తెలివి లేదా, బుద్ధి లేదా? మా పేదోళ్ళకి కొట్టడానికి, మా పేదోళ్ళ కడుపులు కొట్టడానికి వాళ్ళకి బుద్ధి లేదా? అంటే ఇది కేవలం ఇప్పుడు వీళ్ళందరూ లంబడోళ్ళు అని చెప్పేసి ఒకే లంబడోళ్ళు ఓటు వేస్తేనే వాడు గెలిచిండు, బాడకావులు వేస్తేనే గెలిచిండు. పేదలు తెలుగోళ్ళు వేస్తే మొట్ట గుట్టలేడు బాడకవాడు. మేము మామూలు మాటలనే మామూలు తరిగా నుంచే మాట్లాడుతున్నాం. మేము నిజంగా మాట్లాడతాం, నిజంగా ఉన్నాము. మేమేమో లంచం తీసుకోలేము, కబ్జా చేసుకొని ఇల్లు కట్టలేము. మేము కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని కులగొట్టు మేము చక్కగా వెళ్ళిపోతాము. మేము రిజిస్ట్రేషన్ తీసుకొని లోన్ తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము. కడతాడంట. మరి ఈ అధికారులు చెప్పలేదా మీకు లోన్ ఎవరు కడతారు, వీళ్ళు కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిరు, రిజిస్ట్రేషన్ ఎందుకు కట్టిరు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసి ఇచ్చిండ్రు కదా, మొత్తం కరెంట్ స్తంభాలు వాళ్ళే పాతిరు కదా, మీటర్లు వాళ్ళే ఇచ్చిరు కదా. మరి మీ ఇల్లు వచ్చేందుకు కూలగొట్టిరు, కనీసం దానికన్నా చెప్పాలి కదా కారణం. ఏది 311 జీవోలో ఉందనే మన చెప్పిరా? అట్లా అనుకుంటే చుట్టుపక్కల 311 జీవోనే. మరి అవన్నీ కూలగొట్టాలిగా. ఇక్కడ మొయినాబాద్ పెద్ద మంగళారము రాఘవేంద్ర వెంచర్లో బంజారా బిడ్డలు ప్లాట్లు కొనుక్కొని లీగల్గా కొనుక్కొని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టుకొని ఇక్కడ ఇండ్లు కట్టిన తర్వాత కూడా ఈ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు కానీ కొంతమంది రాజకీయ నాయకుల యొక్క గుండాలు కుమ్మక్కైపోయి ఈరోజు ఇక్కడ నుంచి వీళ్ళని వెళ్ళగొట్టాలి, మీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, లేకుంటే 50,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మీ ప్రాపర్టీని మా పేర్ల మీద చేసి మీరు వెళ్ళిపోండి, లేదంటే మేము ఉన్న ఇండ్లను కూడా కూలగొడతాం, మిమ్మల్ని ఇక్కడ ఉండనీయమని చెప్పేసి వాళ్లకు చంపేస్తామని కూడా భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది బంజారా బిడ్డలు మేము బంజారా బిడ్డలము, మేము బంజారా జాతి కోసం మేము కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి చెప్పుకునే గొప్ప వాళ్ళు ఈరోజు రాములు నాయక్ గారు ఉన్నారు, ఆల్ ఇండియా బంజారా సంఘం తీసుకొని ఏఐబిఎస్ఎస్ పెట్టుకున్నారు. ఈరోజు రాంబాల్ నాయక్ ఉన్నారు, బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ఈరోజు సంజీవ్ నాయక్ గారు ఉన్నారు, ఈరోజు హుసేన్ నాయక్ గారు ఉన్నారు. మీరందరూ దీని మీద స్పందించి ఒక్కసారి ఈ ప్లేస్కు విజిట్ చేయండి, మన బంజారా బిడ్డల యొక్క మనోగాథను ఒకసారి వినండి. రోడ్ల మీద వంట చేసుకొని ఒక పూట తింటున్నారు, ఒక పూట తినట్లేదు. వాళ్ళు చేసిన తప్పేంది? కేవలం బంజారాగా పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప. ఈరోజు బంజారా బిడ్డలకి ఎన్నెన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి సమస్యల మీద మీరు స్పందించారు, ఈ సమస్య మీద కూడా మీరు స్పందించాలి. ఈ వీడియో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మొయినాబాద్ పెద్ద మంగళారం రాఘవేంద్ర వెంచర్, మీరు రండి. ఇక్కడ నుంచి లొకేషన్ నేను గ్రూప్లలో కూడా పెడతాం. మన బంజారా బిడ్డలను ఒకసారి అండగా నిలబడదాం, వీళ్ళ కుటుంబాల్ని కాపాడదాం. రేపు ఎవరైనా బాధపడో, ఇబ్బంది పడో, లేక జీవితం మీద విరక్తి చెంది వీళ్ళు పాపం ప్రతి ఒక్క బంజారా బిడ్డకు అంటుకుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తాను.